రేవంత్ రెడ్డి కూడా నేను ఏదైతే ఎస్సీలకి న్యాయం ఉద్యోగులతో సమావేశం, బాధిక ఉద్యోగులతో సమావేశం పెట్టారు రేవంత్ రెడ్డి గారు. కాసిం లాంటి వాళ్ళు పోయి పెట్టిండ్రు. ఇది మాకు సంబంధం లేదని ఇప్పుడు అన్నారు కదా. చెప్పమనండి, శ్వేతపత్రం ప్రకటించమనండి. ఇవాళ నేను బాధితుల కింద బడ్జెట్ ఇచ్చిన, ఇన్ని ఎంపీ పదవులు ఇచ్చిన, ఇన్ని ఎమ్మెల్యే పదవులు ఇచ్చిన, ఇన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన, ఇన్ని మంత్రి పదవులు ఇచ్చిన, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పారంటే దమ్ముంటే శ్వేతపత్రం ప్రకటించమనండి. మరి ఇట్లాంటి బాధితులను మోసం చేస్తున్న వాడిని కాసిం లాంటి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఇప్పుడు పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా వాళ్ళు. అదే అంటున్నా నేను, పాలాభిషేకం ఎట్లా చేస్తానంటున్నా. ఇప్పుడు వర్గీకరణ పోరాటం చేసింది మందకృష్ణ గారు, అవునా? అవును. ఆయన పోరాట ఫలితంగానే చట్టం వచ్చింది, అవునా? ఆయన తెలియకుండా నువ్వు వర్గీకరణ ముఖ్యమంత్రి ఎవరండి? నాకు అర్థం కాలే. అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెప్పించింది ఎవరు? మందకృష్ణ గారు, అవునా? ఇవాళ ముఖ్యమంత్రి గారు అనివార్యంగా ఓట్ల కోసం చట్టం చేసిండు, అది కూడా అమలు చేయని చట్టాన్ని. అటువంటి చీటర్ను మోసగానికి ఎట్లా సన్మానం చేస్తాం, ఎట్లా పాలాభిషేకం చేస్తామండి? ఇవాళ మందకృష్ణ గారు ఆయన మీద ఇప్పటికీ కోపంతో ఉన్నారు. గ్రూప్ 1 కాలే, మాకు గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 3 రాలేదు, ఉద్యోగాలు రాలేదు, మాకు ఎంపీల సీట్లు రాలేదు, మాకు రాజ్యసభ రాలేదని కోపం మీద సన్మానం అంటే చేస్తారండి మీరు? ఏ బేస్ మీద చేస్తారు సన్మానం? ఉద్యోగులకు ప్రమోషన్ రావాలన్నా ఏం అవసరం? ఇప్పుడు దాకా మీరు చేసిన పోరాటాలు సరిపోలేదంటారా? వీటికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు పదవులు అంటున్నారు, రాజ్యాధికారం అంటున్నారు కదా, ఇప్పుడు దాకా చాలా పోరాటాలు చేసారు, దాదాపు 30 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాదిగలకి రావాల్సిన రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, రాజ్యాధికారమే రావాలి. ఈ పోరాటాలు సరిపోవట్లేదంటారా? అసలు సరిపోవు. అధికారం అనే దాన్ని మాస్టర్ కి, అందుకే అంబేద్కర్ ఏమంటాడు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అండి అంబేద్కర్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే మరి ఒక పక్కనేమో మిమ్మల్ని ఇచ్చుతున్నాడు, ఒక పక్కనేమో బుజ్జగిస్తున్నాడు కదా. ఎస్సీ రిజర్వేషన్ అని మిమ్మల్ని ఇచ్చే ప్రయత్నం చేసి, ఇంకో పక్క ఇట్లాంటి పదవులు ఇవ్వకుండా మాలలకు కూడా ఏం జరిగిందంటే, వివేక్ లాంటి డబ్బున్నాడు 100 కోట్లు పెట్టి మంత్రి పదవి తీసుకున్నాడు, అవునా? పైసలు ఉన్నాయి కదా అని 100 ముగ్గురు ఉన్నారు కదా, అదే ఇంట్లో ముగ్గురు సీట్లు తెచ్చుకున్నారు. 100 కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్నాడు, 50 కోట్లు పెట్టి గెలిచారు, అవునా? 300 కోట్లు దాదాపుగా మంత్రివర్గం ఒకటే కుటుంబానికి. 300 కోట్లు పెడితే మంత్రి వచ్చింది, ఎంపీ వచ్చింది, ఎమ్మెల్యే వచ్చింది. కాంగ్రెస్ 300 కోట్లు ఇస్తే ఖర్చు పెడితే, అవునా? ఇప్పుడు దాని వల్ల మాలలకు ప్రయోజనం ఏంటంటున్నా, మాల వర్గానికి ఉపయోగం ఏంటి, ఏమొచ్చింది అంటున్నా. వివేక్ కుటుంబానికి బాగుపడితే మాల వాళ్ళంతా బాగుపడ్డట. కాబట్టి ఇట్లాంటి సంపన్నులు ఉన్నంత కాలం, ఇప్పుడు అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్రిమిలేన్ అనే పదమే వాళ్ళు వీళ్ళ కోసం వాడింది, ఈ సంపన్నుల కోసం. సంపన్నులు ఒక కుటుంబంలో IAS